ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ రామకృష్ణ పరమహంస గారి కథా సంకలనం ఒక కథ చెబుతా విను. రెండవ శీర్షిక బ్రహ్మజ్ఞానం. 20వ కథ. బ్రహ్మమును గురించి మాటలతో చెప్పలేము. శ్రీ గురుదేవులు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రతిభను గురించి విని ఆయనను కలవడానికి వారింటికి వెళ్ళారు. వారి సంభాషణలో బ్రహ్మాన్ని గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ విషయాన్ని గురుదేవులు విద్యాసాగర్కు ఈ క్రింది కథల సహాయంతో వర్ణించారు. ఒకడికి 2 కొడుకులున్నారు. బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి ఆ కొడుకులిద్దరినీ ఒక గురువు దగ్గరకు పంపాడు. కొన్ని సంవత్సరాలైన తర్వాత వాళ్ళిద్దరూ గురువుగారి ఇంటి నుండి తిరిగి వచ్చి తండ్రికి ప్రణమిల్లారు. తండ్రి వారికి బ్రహ్మం అంటే ఎంతవరకు అవగతమైందో తెలుసుకోవాలనుకున్నాడు. పెద్ద కొడుకును పిలిచి, అబ్బాయి, శాస్త్రాలన్నీ అధ్యయనం చేశావు కదా, బ్రహ్మం యొక్క లక్షణాలేమిటో కొంచెం చెప్పు నాయనా అని అడిగాడు. ఆ పిల్లవాడు వేదాల నుండి శాస్త్రాల నుండి ప్రమాణాలు చూపిస్తూ వివరించడం మొదలుపెట్టాడు. ఇది విని తండ్రి ఏమీ మాట్లాడలేదు. శాంతంగా విని ఊరుకున్నాడు. తర్వాత రెండవ కుమారుణ్ణి పిలిచి అతన్ని కూడా అదే ప్రశ్న అడిగాడు. కానీ ఆ పిల్లవాడు మౌనం వహించి ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని ఉండిపోయాడు. అతడి నోట ఒక్క మాట కూడా వెలువడలేదు. నిరుత్తరమైన అతడి సమాధానానికి తండ్రి ఆనందించాడు. సంతోషంతో కొడుకును చూచి, నాయనా, నీవు బ్రహ్మాన్ని గురించి కొద్దిగా తెలుసుకున్నావు. బ్రహ్మమును మాటలతో చెప్పలేము, వాక్కునకు అది అతీతం అన్నాడు. మరొక కథ చెప్తా విను. ఒకసారి ఒక చీమ పంచదార కొండ దగ్గరికి వెళ్ళింది. ఒక్క రేణువును తినగానే దాని కడుపు నిండిపోయింది. ఇంకో రేణువును నోట కరుచుకుని ఇంటిదారి పట్టింది. దారిలో ఈ మారు వచ్చినప్పుడు ఈ పంచదార కొండనంతా ఇంటికి చేరుస్తాను అనుకుంది. అల్పబుద్ధులైన వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. ఎంత గొప్పవాడైనా బ్రహ్మాన్ని గురించి ఎంతవరకు ప్రసంగించగలడు? సుఖదేవుడు మొదలైన మహర్షులు గండు చీమల వంటి వాళ్ళు. కానీ వాళ్ళు కూడా మహా తీసుకుపోతే 8ో 10ో రేణువులను తీసుకుపోగలరేమో. బ్రహ్మాన్ని గురించి చెప్పడం ఎలా? ఒకసారి ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు కొలుద్దామని బయలుదేరింది. సముద్రం లోతు ఎంత ఉందో అందరికీ చెప్పాలని కూడా అనుకుంది. అది సాధ్యమేనా? సముద్రంలో అడుగు పెట్టడంతోనే అది నీళ్లల్లో కరిగిపోయింది. ఇక సముద్రం లోతు ఎంత ఉందో చెప్పడానికి అక్కడ ఎవరు మిగిలారు? ఈ కథలు చెప్పి గురుదేవులు ఇంకా ఇలా అన్నారు. బ్రహ్మం వర్ణనకు అతీతం. వేదాలు, పురాణాలు, తంత్రాలు, షడ్దర్శనాలు అన్నీ కూడా ఎంగిలైపోయాయి. నాలుక చేత ఉచ్చరించబడి ఉచ్ఛిష్టమైపోయాయి. ఈ విధంగా ఎంగిలి కానిది ఒక్క బ్రహ్మమే. ఇంతవరకు బ్రహ్మం ఇటువంటిదని ఎవ్వరూ చెప్పలేకపోయారు. అప్పుడు విద్యాసాగర్ ఆశ్చర్యంతో, ఆహా, ఇది ఒక అపూర్వమైన ప్రతిపాదన, ఒక నూతన విషయాన్ని ఈరోజు నేను తెలుసుకున్నాను అన్నాడు. 20వ కథ సమాప్తం. 21వ కథ. నిత్య లీల. రెండూ ఒకటే. జ్ఞాని ఒకే విధానాన్ని అనుసరిస్తాడు, మిగిలిన విధానాలను అంగీకరించడు. నేతి నేతి, ఇది కాదు, ఇది కాదు, ఈ లోకం స్వప్నం వంటిది అని వివేచన చేస్తాడు. కానీ నేను మాత్రం 2 చేతులు పైకెత్తుతాను, అన్ని విధానాలను అంగీకరిస్తాను. ఒక కథ చెప్తా విను. ఒకసారి ఒక స్త్రీ తన స్నేహితురాలైన సాలెపడుచును చూడడానికి వెళ్ళింది. ఆ సాలెపడుచు అనేక రకాల నూలు వడుకుతుంది. చాలా రోజుల తర్వాత వచ్చిన స్నేహితురాలిని చూసి ఆనందపడింది. నిన్ను చూస్తే నాకెంతో సంతోషంగా ఉన్నదే, ఎన్నాళ్ళకొచ్చావు, ఉండు కొంచెం పలహారం తెస్తాను అని లోపలికి వెళ్ళింది.
ఇంతలో ఆ స్నేహితురాలు అక్కడున్న రంగురంగుల దారపు కండెలు చూచి ఆశపడి ఒక కండెని తీసుకుని చంకలో పెట్టుకుంది. సాలెస్త్రీ గదిలోకి వచ్చి స్నేహితురాలికి పలహారం పెట్టింది. అటూ ఇటూ చూచి తన స్నేహితురాలు ఒక దారపు కండెని తీసుకున్నట్లు గ్రహించింది. దానిని రాబట్టుకోవడానికి ఒక ఎత్తు వేసింది. స్నేహితురాలితో, నిన్ను చూసి ఎంత కాలమైంది, ఇదెంత మంచి రోజు, నాతో కలిసి నృత్యం చేయవా, మనిద్దరం కలిసి నృత్యం చేసి ఎన్నాళ్ళయిందో కదా అన్నది. ఆ స్నేహితురాలు కూడా, చెలి, నాకు కూడా సంతోషంగా ఉందే అన్నది. స్నేహితురాళ్ళు ఇద్దరూ లేచి చెయ్యి కలిపి ఆడడం మొదలుపెట్టారు. తన స్నేహితురాలు రెండవ చెయ్యి ఎత్తకుండా ఆడడం చూచి ఆ సాలెస్త్రీ, అదేమిటే రెండో చెయ్యి ఎత్తవు, రెండు చేతులు ఎత్తి ఆడుదామే, ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది కదా అన్నది. కానీ ఆమె స్నేహితురాలు ఒక చెయ్యి చంకకు అదిమిపట్టి రెండవ చేతితో మాత్రమే ఆడసాగింది. అప్పుడు ఆ సాలెస్త్రీ, అదేమిటే చెలి, ఒక్క చెయ్యి మాత్రమే ఎత్తి ఆడుతున్నావు, రెండు చేతులు ఎత్తవే, నన్ను చూడు, నేనెలా రెండు చేతులు ఎత్తి ఆడుతున్నానో అన్నది. కానీ ఆ స్నేహితురాలు ఇంకా ఒక చేతిని చంకకు అదుముకుంటూ నవ్వుతూ, అదేమిటోనే, నాకు తెలిసింది ఇంతే అన్నది. ఈ కథను శ్రీరామకృష్ణులు శశిధర తర్క చూడమణికి చెప్పి, నేను నా చేతిని పక్కకు అదిమి పెట్టను, నా రెండు చేతులు ఖాళీగానే ఉన్నాయి, రెండు చేతులు పైకెత్తుతాను, నేను నిత్యను లీలను రెంటిని అంగీకరిస్తాను అన్నారు. పండిత శశిధర తర్క చూడమణి గొప్ప సంస్కృత పండితుడు. ఆయన వాగ్దాటి, శాస్త్ర వైదుష్యం, నిజాయితీ ఆనాటి వంగదేశ యువకులందరి దృష్టిని సనాతన హిందూ మతం వైపు మళ్లించాయి. అయితే ఆ పండితుడు శుష్క వేదాంత చర్చలలో నిమగ్నుడై ఉండి ఒక్క జ్ఞానాన్ని మాత్రమే పట్టుకుని ఉండడం వల్ల గురుదేవులు అతడితో, నీవు ముందు ఆధ్యాత్మిక సాధన చేసి తరువాత ఇతరులకు బోధించు, భగవంతుని నుండి అధికార పత్రం పొందకపోతే నీ ఉపన్యాసాల వల్ల ప్రయోజనమేమీ ఉండదు అని చెప్పారు. గురుదేవులు జ్ఞానానికి విజ్ఞానానికి గల తేడాను అనేక ఉదాహరణలతో ఆ పండితుడికి విశదీకరించి చెప్పి, నిత్య లీల, బ్రహ్మము శక్తి, నిరాకారము సాకారము అనే వాటిని గురించి ఇలా వివరించారు. పాల నుండి మజ్జిగకు వస్తుపరంగా భేదం లేదు. చెట్టుకు బెరడు ఉంటుంది. చెట్టులోనున్న నిత్యను అంగీకరిస్తే లీలను కూడా అంగీకరించి తీరాలి. ఒక మార్గము ఇతి, ఇది అని సూచిస్తుంది. రెండవ మార్గం నేతి, ఇది కాదు అంటుంది. కానీ ఈ రెండు మార్గాలు ఒక్కటే. నిత్య యొక్క బాహ్య ప్రకటనమే లీల, నిరాకారమే సాకారంగా రూపుదాల్చుతుంది. అంటే సాకారాన్ని నిరాకారాన్ని రెంటినీ అనుభూతి పొందిన వాడికి మాత్రమే ఈ స్థితి లభ్యమవుతుంది అని గురుదేవులు ఆ పండితుడికి జ్ఞానబోధ చేశారు. ఒకే విధానాన్ని అనుసరించడం అంటే ఒక చెయ్యి అదిమిపట్టి నృత్యం చేయడం వంటిది. కానీ నేను అలా కాదు, నేను ఆ రెంటినీ అంగీకరిస్తాను అని ఆ పండితుడికి బోధించారు. 21వ కథ సమాప్తం. 22వ కథ బ్రహ్మము వర్ణనకు అతీతం. జడభరతుడు, దత్తాత్రేయుడు మొదలైన బ్రహ్మవేత్తలే బ్రహ్మాన్ని వర్ణించలేకపోయారు. బ్రహ్మజ్ఞానం కలిగి సమాధి స్థితి పొందిన వారి అహంకారం పూర్తిగా నశించిపోతుంది. ఆ స్థితిలో వారు బ్రహ్మాన్ని వర్ణించలేరు అని ఈ కథను శ్రీరామకృష్ణ కథామృత రచయిత అయిన మహేంద్రనాథ గుప్తకు గురుదేవులు చెప్పారు. ఒకసారి నలుగురు స్నేహితులు వాహ్వాళికి వెళ్ళి 4 గోడల మధ్య ఉన్న ఒక ప్రదేశాన్ని చూచారు. చుట్టూ ఉన్న ప్రహరీ గోడ చాలా ఎత్తుగా ఉంది. లోపల ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం వారందరికీ కలిగింది. వాళ్లలో ఒకడు గోడ ఎక్కాడు. లోపల ఏం చూశాడో కానీ ఆహా అంటూ లోనికి దూకాడు. వాడేం చూశాడో మిగిలిన వారికి చెప్పలేకపోయాడు. మిగిలిన వాళ్ళంతా కూడా
అదేవిధంగా గోడెక్కి ఆహా ఆహా అంటూ లోపలికి దూకారు. లోపల ఏముందో ఎవరు చెప్తారు? నల్లని సముద్ర జలాలలోనికి వెళ్ళిన పడవ తిరిగి రాదు అని ఒక సామెత ఉంది తెలుసా? అదేవిధంగా బ్రహ్మమేమిటో ఎవ్వరూ చెప్పలేరు. బ్రహ్మవేత్తలు కూడా దానిని వర్ణించలేరు. 22వ కథ సమాప్తం. 23వ కథ అనుభవం మాత్రమే బ్రహ్మం గురించి తెలియచెప్పగలదు. పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి మహేంద్రనాథ గుప్తా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకసారి గురుదేవులు అతడితో ఇలా అన్నారు: ఆకాశంలాగానే బ్రహ్మానికి కూడా వికారాలుండవు. శక్తి వల్ల బ్రహ్మం అనేకంగా గోచరిస్తుంది. బ్రహ్మం అగ్ని వంటిది. అగ్నికి ఏ వర్ణం ఉండదు కదా. తెల్లని పదార్థాన్ని అందులో పడవేస్తే దాని జ్వాల తెల్లగా ఉంటుంది. ఎర్రటిదాన్నో నల్లటిదాన్నో వేస్తే ఎర్రగాను నల్లగాను ఉంటుంది. సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు శక్తికి చెందినవే. బ్రహ్మం ఈ 3 గుణాలకు అతీతమైనది. బ్రహ్మం అనే దాన్ని మాటలతో వర్ణించలేం. అది వాక్కునకు అతీతం. వేదాంతపరంగా నేతి నేతి అని అన్నింటినీ నిషేధిస్తే చివరకు మిగిలేది ఆనంద స్వభావం గల బ్రహ్మం మాత్రమే. ఒక కథ చెప్తా విను. కొత్తగా పెళ్ళైన యువకుడు అత్తవారింటికి వచ్చాడు. తనకు సమాన వయస్సులో ఉన్న యువకులతో చావడిలో కూర్చొని మాట్లాడుతున్నాడు. యవ్వనంలో ఉన్న అతడి భార్య, ఆమె స్నేహితురాళ్ళు వాళ్లను కిటికీలో నుండి చూస్తున్నారు. వాళ్లల్లో ఆ అమ్మాయి భర్త ఎవరో ఆమె స్నేహితురాళ్లకు తెలియదు. అందువల్ల వాళ్ళు ఒక అబ్బాయిని చూపిస్తూ, అతడేనా నీ భర్త అని అడిగారు. చిరునవ్వు నవ్వుతూ ఆమె కాదు అని చెప్పింది. వాళ్ళు ఇంకొకరిని చూపిస్తూ అతడేనా అని అడిగారు. కాదనే మళ్ళీ ఆమె సమాధానం చెప్పింది. ఇదే విధంగా మరొకరిని చూపుతూ అడిగారు. ఆ అమ్మాయి అదే సమాధానం ఇచ్చింది. చివరకు వాళ్ళు ఆమె భర్తనే చూపిస్తూ అతడేనా అని అడిగారు. ఆమె అవును అనలేదు, కాదు అనలేదు. ముసిముసి నవ్వులతో తల వంచుకున్నది. దానితో ఆమె స్నేహితురాళ్ళు అతడే ఆమె భర్త అని గుర్తించారు. ఈ కథను ముగిస్తూ గురుదేవులు మహేంద్రనాథునితో, బ్రహ్మ సాక్షాత్కారం అయిన తర్వాత మానవుడు మౌనం వహిస్తాడు. ఎందుకంటే దానిని మాటలతో వర్ణించడం సాధ్యం కాదు కదా అని చెప్పారు. 23వ కథ సమాప్తం. 24వ కథ తత్వమసి. నేను బద్ధజీవుణ్ణి, నాకు ఎప్పటికీ భక్తి జ్ఞానం కలగవు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ గురువు అనుగ్రహం పొందిన వాడికి ఆ భయం లేదు. నంగ్తా అంటే శ్రీరామకృష్ణుల గురువైన తోతాపురి నాకు కథ చెప్పారు అని శ్రీరామకృష్ణులు ఈ క్రింది కథను చెప్పారు. ఒకసారి ఒక ఆడపులి ఒక మేకల మంద మీద పడింది. అదే సమయంలో దూరం నుండి ఒక బోయవాడు బాణం వేసి దానిని చంపేశాడు. ఆ పులి నిండు చోళాలు. బాణం దెబ్బకు అది చనిపోతూ ఒక పిల్లను కని కన్నుమూసింది. ఈ పులికూన మేకల మందలో కలిసి పెరుగుతూ వచ్చింది. ఆ మేకలే దానికి పాలిచ్చి పెంచాయి. క్రమక్రమంగా రోజులు గడిచే కొద్దీ ఆ పులిపిల్ల మేకలతో కలిసి తిరగడం, వాటిలాగా గడ్డి మేయడం, అవి అరుస్తున్నట్లే మేమే అని అరవడం మొదలుపెట్టింది. క్రమంగా అది పెరిగి ఒక పెద్ద పులిలాగా తయారైంది. అయినా కూడా అది గడ్డి తినడం, మేకల్లాగా అరవడం చేస్తూనే ఉంది. ఏదైనా క్రూరమృగం వచ్చి తరిమితే ఈ మేకపులి కూడా మేకల గుంపుతో కలిసి పారిపోతూ ఉండేది. ఇలా ఉండగా ఒకసారి మరొక భయంకరమైన పులి ఆ మేకల మంద మీద పడింది. ఆ మందలో గడ్డి తింటూ మేకలతో పరిగెత్తిపోతున్న ఈ మేక పులిని చూసి ఆశ్చర్యపడింది. ఇతర మేకలను వదిలి ఆ పులి ఈ గడ్డి తినే మేక పులిని వెంటాడి పట్టుకుంది. అది భయంతో వణుకుతూ మేకలాగా అరుస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఈ భయంకరమైన పులి దానిని నీటి దగ్గరకు ఈడ్చుకుపోయి, నువ్వు నాలాగా పెద్ద పులివై ఉండి కూడా మేకలతో తిరుగుతూ గడ్డి తింటున్నావెందుకు? నీళ్లల్లో నీ ముఖం చూసుకో,
నాకున్నట్లుగానే గుండ్రమైన ముఖం నీకు కూడా ఉంది అని దాని నోటిలో ఒక మాంసం మొక్కను కుక్కింది. గడ్డి తినడానికి అలవాటు పడిన ఆ మేకపులి మొదట మాంసం తినడానికి ఇష్టపడలేదు. కానీ మాంసం నాలుకకు తగిలేసరికి రుచి మరిగి తినడం ప్రారంభించింది. చివరకు ఆ భయంకరమైన పులి దానితో, ఎంత సిగ్గుచేటు, ఈ మేకలతో కలిసి తిరుగుతూ గడ్డి తింటున్నావు, చూడు, నాకు నీకు తేడా ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు, నాతో కలిసి అడవిలోకి రా అన్నది. ఈ మాటలు విని ఆ మేకపులి తన ప్రవర్తనకు సిగ్గుపడి తన నిజస్వరూపాన్ని తెలుసుకుని ఆ పులితో పాటు అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ కథను గురుదేవులు శ్రీ రామకృష్ణ కథామృత రచయిత అయిన మహేంద్రనాథ గుప్తకు చెప్పి, గురువు అనుగ్రహం పొందిన వాడికి భయం లేదు, అసలు నీవెవరివో, నీ నిజతత్వమేమిటో గురువు నీకు తెలియజేస్తాడు. ఈ కథలో గడ్డి తినడం అంటే కామిని కాంచన సుఖాలలో మునిగి తేలడం, మే అని అరుస్తూ పారిపోవడం అంటే సామాన్య మానవునిలాగా సంసారంలో మెలగడం, కొత్త పులిని అనుసరించిపోవడం అంటే మన ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేలుకొల్పిన గురువు శరణు పొంది ఆయనయే మన ఆప్తబంధువని గుర్తించడం, నీటిలో తన ముఖం యొక్క ప్రతిబింబాన్ని సరిగ్గా చూసుకోవడం అంటే తన ఆత్మతత్వాన్ని అనుభూతి పొందడం అని వివరించారు. తత్వమసి, అదే నీవు అంటే నీవు ఈ అశాశ్వతమైన శరీరానివి కావు, ఆ పరమాత్మవే అనే మహావాక్య వివరణే ఈ కథలోని అంతరార్థం అని వివరించారు. 24వ కథ సమాప్తం. 25వ కథ. బ్రహ్మ సాక్షాత్కారం అయిన తర్వాత కర్మలు సాధనలతో పనిలేదు. భజన జరుగుతున్నప్పుడు భావావేశంతో కొంతమంది పూర్తిగా హరే రామ అని పలకలేక హరే హరే అంటూ ఉంటారు. భావావేశం అధికమయ్యే కొద్దీ హా హా అని మాత్రం అంటూ ఉంటారు. ఆ తర్వాత ఆ మాత్రం కూడా పలుకలేరు. భక్తి ఆవేశంతో నిలబడిపోయి ఉంటారు. అదేవిధంగా బ్రాహ్మణుల సమారాధనలో విస్తళ్ళు వేసే సమయానికి అందరూ మాట్లాడుతూ ఉంటే ఎంత గలబాగా ఉంటుందో మీకు తెలుసు. వరుసల్లో కూర్చున్న తర్వాత పక్కవారితో మాట్లాడడం మొదలు పెడతారు. దానితో శబ్దం కొంతవరకు తగ్గిపోతుంది. వడ్డనలు మొదలై ఆపోసిన పట్టిన తర్వాత చాలా వరకు శబ్దం తగ్గిపోతుంది. అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఆ పైన పెరుగన్నం జరుగుతున్న శబ్దం మాత్రమే వినబడుతుంది. భోజనం పూర్తయిన తర్వాత అందరూ నిద్రపోతారు. అప్పుడు పూర్తిగా నిశ్శబ్దం నెలకొంటుంది. కోడలు గర్భిణి అయినప్పుడు ఆమె చెయ్యాల్సిన పనుల్ని అత్తగారు క్రమక్రమంగా తగ్గించి వేస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆమెకు వేరే పని ఏమీ ఉండదు. ఆ బిడ్డను సంరక్షించడమే ఆమె పని. కర్మలు చేయడం కోలాహలంగా ఉంటుంది. అయితే మనం భగవంతుడి సమీపానికి వెళ్ళే కొద్దీ కోలాహలం తగ్గుతూ చివరికి పూర్తిగా తగ్గిపోతుంది. అంటే చెయ్యవలసిన కర్మలు తగ్గిపోతాయి. 25వ కథ సమాప్తం. 26వ కథ. బ్రహ్మ సాక్షాత్కారం. నేతి. పండిత శ్యామపాద సాధు స్వభావం కలవాడు. పూజా సమయంలో ఆయనకు అపూర్వమైన ఆశ్చర్యకరమైన దృశ్యాలు కనిపించేవి. ఒక సాయంకాలం ఆయన దక్షిణేశ్వరం వచ్చి గంగానదిలో సంధ్యవార్చి గురుదేవుల వద్దకు వచ్చి కూర్చున్నాడు. ఆయనను ఉద్దేశిస్తూ శ్రీ రామకృష్ణులు నేతి ఇది కాదు అనే భావనను అభ్యాసం చేయడం వలన మనస్సు ఎక్కడ ప్రశాంతతను పొందుతుందో అక్కడ బ్రహ్మం ఉంటుంది అని వివరిస్తూ ఈ క్రింది కథను చెప్పారు. ఒక కథ చెప్తా విను. ఒకసారి ఒకడు రాజుగారిని దర్శించాలనుకున్నాడు. తన స్నేహితుడిని వెంట తీసుకొని రాజప్రాసాదం దగ్గరికి వెళ్ళాడు. దానికి 7 ద్వారాలున్నాయి. ఆ 7 ద్వారాల వెనక ఉన్న సౌధంలో రాజుగారుంటారు. ఆ సందర్శకుడు మొదటి ద్వారం చేరేసరికి అక్కడ ఒక దర్పం గల వ్యక్తి, అతడి చుట్టూ పరివారం, అన్ని వైపులా వైభవం, శోభ కనిపించాయి. ఇతడేనా రాజుగారు అని అతడు స్నేహితుడిని అడిగాడు.
ఆ స్నేహితుడు చిరునవ్వుతో కాదని చెప్పాడు. రెండవ ద్వారం దగ్గర కూడా ఇంకా ఎక్కువ వైభవం, శోభ కనిపించాయి. వాడు అక్కడ కూడా అలాగే అడిగాడు. స్నేహితుడి నుండి మళ్ళీ అదే జవాబు పొందాడు. ఇలా ఒక్కొక్క ద్వారం దాటే కొద్దీ అంతకంతకు వైభవం, శోభ ఎక్కువ కావడం చూశాడు. చివరకు 7వ ద్వారం దగ్గరకు చేరేసరికి వీరేనా రాజుగారు అని అడగాల్సిన అవసరమే కలగలేదు. దిగ్భ్రాంతి గొలిపే ఆ అనంతమైన శోభను చూసి నిశ్చేష్టితుడై గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డాడు. తాను రాజుగారి ఎదుట ఉన్నానని గ్రహించాడు. ఈ కథ విని ఆ పండితుడు మాయను దాటిన తరువాత భగవంతుడు దర్శనమిస్తాడు అని అన్నాడు. అప్పుడు గురుదేవులు భగవత్ సాక్షాత్కారం అయిన తర్వాత ఆయనే మాయ, ఆయనే విశ్వం, ఆయనే అన్ని జీవరాశులు అని సాధకుడు తెలుసుకుంటాడు. నేతి నేతి అని వివేచన చెయ్యడం వల్ల ఈ జగత్తు భ్రాంతిజన్యమైన ఒక కలలాగా తోస్తుంది. కానీ దైవ సాక్షాత్కారం అయిన తర్వాత ఈ జగత్తే ఒక ఆనంద సౌధంగా మారిపోతుంది. గ్రంథ పాండిత్యం వల్ల నీవు సాధించగలిగేదేమిటి? పండితులు వాదోపవాదాల్లోనే మునిగిపోతారు కానీ నిజాన్ని తెలుసుకోరు అని ప్రబోధించారు. 26వ కథ సమాప్తం. 27వ కథ జ్ఞానదృష్టి. డాక్టర్ మహేంద్రలాల్ సర్కారు శ్రీరామకృష్ణులకు చికిత్స చేస్తున్నాడు. ఆయనకు దేవుని అవతారాలంటే నమ్మకం లేదు. ఆ విషయాన్ని గురించి గిరీష్ చంద్ర ఘోష్కు, డాక్టర్ సర్కారుకు కొంత చర్చ జరిగింది. జ్ఞానాన్ని గురించి గురుదేవులు డాక్టర్కు కొన్ని విషయాలు చెప్పారు. అప్పుడు డాక్టరు సంశయాలన్నీ తొలగిపోవడం అనేది అసలు సాధ్యమా అని ప్రశ్నించాడు. దానిపై గురుదేవులు ఇలా చెప్పారు. ఒక కథ చెప్తా విను. నీకు వాదనలు, తర్కం అంటే ఇష్టం. కొంచెం తర్కిస్తాను విను. జ్ఞాని అయినవాడి దృష్టిలో అవతారం అనేది లేదు. ఒకసారి కృష్ణుడు అర్జునుడితో, అర్జున, నన్ను నీవు అవతార పురుషుడని అంటున్నావు. నీకో విషయం చూపిస్తాను, నాతో రా అన్నాడు. అర్జునుడు కృష్ణుడిని అనుసరించాడు. అతన్ని ఒక చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఇదేమిటి అన్నాడు. నేరేడు చెట్టు అని అర్జునుడు సమాధానమిచ్చాడు. ఆ చెట్టు మీద నీకేం కనిపిస్తున్నాయి అని కృష్ణుడు మళ్ళీ ప్రశ్నించాడు. నేరేడు పళ్ళ గుత్తులు అని అర్జునుడు చెప్పాడు. అవి నేరేడు పళ్ళ గుత్తులు కావు, దగ్గరకు వెళ్ళి చూడు అని కృష్ణుడు అనగానే అర్జునుడు దగ్గరగా వెళ్ళి చూసేసరికి చాలామంది కృష్ణులు గుత్తులు గుత్తులుగా ఆ చెట్టుకు వేలాడుతున్నారు. అర్జున, చూసావా, నాలాంటి కృష్ణులు అక్కడ ఎంతమంది ఉన్నారో అన్నాడు కృష్ణుడు. ఈ విధంగా చెప్పి గురుదేవులు, నీవు భగవంతుణ్ణి సమీపించే కొద్దీ ఆయన ఉపాధులు, ఆరోపితమైన గుణాలు తగ్గిపోతున్నట్లు తెలుసుకుంటావు. భక్తుడు మొదట దేవికి 10 చేతులున్నట్లు, తర్వాత 8 చేతులున్నట్లు, ఇంకా దగ్గరకు సమీపిస్తే 6 చేతులున్నట్లుగాను చూస్తాడు. ఇంకా దగ్గరకు వెడితే 2 భుజాలున్న గోపాలునిగా చూస్తాడు. చివరకు దివ్యత్వ సాన్నిధ్యంలో నిర్గుణమైన చైతన్య జ్యోతిగా భగవంతుణ్ణి దర్శిస్తాడు అన్నారు. మరికొంత వేదాంత వివరణ ఇస్తాను విను. ఒక ఇంద్రజాలికుడు రాజుగారి ఆస్థానంలో ఇంద్రజాలం ప్రదర్శించడానికి వచ్చాడు. అతడు రాజుగారి ఎదుట నిలబడి నెమ్మదిగా పక్కకు జరిగాడు. వెంటనే అక్కడ ఒక పంచకళ్యాణి గుర్రం, దానిపైన దగదగా మెరుస్తున్న దుస్తులు ధరించిన ఒక రౌతు కనిపించారు. అతడి చేతులలో డాలు, ఇంకా అనేక ఆయుధాలు ఉన్నాయి. రాజు, అతడి ఆస్థానంలో ఆసీనులైన సభాసదులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇందులో ఏది సత్యం అని వాళ్ళు తర్కించడం మొదలుపెట్టారు. గుర్రం కాదు, దుస్తులు కాదు, ఆయుధాలు కాదు, అన్నింటికీ కారణమైన ఆ గుర్రపు రౌతే అసలు సత్యమని నిర్ధారించారు. కాబట్టి డాక్టర్ గారు, దీని భావం ఏమిటంటే బ్రహ్మమొక్కటే సత్యం, మిగిలిన జగజ్జాలమంతా అనిత్యం.
విశ్లేషించి విమర్శించి చూస్తే మిగిలేది ఏదీ లేదని గ్రహిస్తాం. కానీ ఈ భ్రాంతి తొలగడం అంత సులభం కాదు. జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఈ భ్రాంతిలో మానవుడు కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. ఇంకో కథ చెప్తాను విను. ఒక రాత్రి కొందరు దొంగలు ఒక చేనులోకి దొంగతనం చేయడానికి ప్రవేశించారు. చీకట్లో వారికి దూరంలో ఒక మనిషి నిలబడి చూస్తున్నట్లుగా కనబడింది. అది గడ్డి బొమ్మ మాత్రమే. అయితే దానిని చూసి భయపడి ఎవ్వరూ లోపలికి ప్రవేశించడానికి సాహసించలేకపోయారు. వారిలో ఒకడు ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళి అది గడ్డి బొమ్మ అని తెలుసుకున్నాడు. వాడు తిరిగి వచ్చి, భయం లేదు రండిరా, అది గడ్డి బొమ్మ మాత్రమే అని చెప్పాడు. అయితే వాడు ఎంత చెప్పినా వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. తమకు గుండె దడగా ఉన్నదని చెప్పారు. అప్పుడు సాహసవంతుడైన ఆ దొంగ లోపలికి వెళ్ళి ఆ గడ్డి బొమ్మను లాగి కింద పడవేస్తూ, ఇందులో ఏమీ లేదు చూడండి అని రుజువు చేశాడు. నేతి నేతి అనే జ్ఞాన మార్గం ఇలా ఉంటుంది అని గురుదేవులు బోధించేసరికి డాక్టర్ సర్కారు, ఆహా, ఇవి ఎంత చక్కని మాటలు అని ప్రశంసించాడు. నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు అని అర్థం. అంటే ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు, ఇది నిత్యమైన బ్రహ్మ పదార్థం కాదు అని ఒక్కొక్కదాన్ని అనిత్యమని అశాశ్వతమని గ్రహిస్తూ దానిని వదిలి ముందుకు పోతూ ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తూ చివరికి భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతాడు. 27వ కథ సమాప్తం. 28వ కథ బ్రహ్మము ఆద్యాశక్తి రెండూ ఒకటే. ఒకసారి ఒక యోగి ఒక రాజు దగ్గరికి వచ్చాడు. తనకు జ్ఞానాన్ని ఒక్క మాటలో బోధించమని రాజు ఆ యోగిని అడిగాడు. ఆ యోగి, సరే మీకు ఒక్క మాటలోనే జ్ఞానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. కొంతసేపైన తర్వాత ఒక మాంత్రికుడు రాజు దగ్గరికి వచ్చాడు. ఆ మాంత్రికుడు తన చేతి వేళ్లలో రెంటిని వేగంగా కదుపుతూ, చూడు రాజా చూడు అంటున్నాడు. క్షణంలో ఆ 2 వేళ్ళు కలిసిపోయి ఒకటిగా కనిపించాయి. రాజు ఆశ్చర్యపోయాడు. యోగి చెప్పినట్టు ఒక్క మాటలో జ్ఞానం, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అంటే ఇదేనని ఆ రాజుకు అవగతమైంది. ఈ కథకు అర్థం ఏమిటంటే, మొదట బ్రహ్మము ఆద్యాశక్తి వేరువేరుగా కనిపిస్తాయి. అయితే బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత అవి రెండుగా కనిపించవు. వాటిలో భేదం అనేదే లేదు. ఉన్నది ఒక్కటే, రెండవది లేదు. అదే అద్వైతం. 28వ కథ సమాప్తం. 29వ కథ నామరూపాలకు ఆవల ఉన్నదే ఆత్మ. ఒక సాధువు తన శిష్యుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించాలని అనుకున్నాడు. ఒక అందమైన వనంలో అతన్ని ఉండమని తాను వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చి శిష్యుణ్ణి, నాయనా, నీకేమైనా కోరికలున్నాయా అని అడిగాడు. శిష్యుడు అవునని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు శ్యామ అనే పేరున్న అందమైన యువతిని అతనితో ఉండమని, మాంసం చేపలు నీ ఇష్టం వచ్చినంత తిను అని శిష్యుడితో చెప్పి వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత గురువు మళ్ళీ తిరిగి వచ్చి ఇంతకుముందు అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగాడు. ఈసారి శిష్యుడు, నాకేమీ కోరికలు లేవండి అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు శిష్యుణ్ణి శ్యామను పిలిచి తనతో కూర్చోబెట్టుకొని శ్యామ చేతులను శిష్యుడికి చూపించి, ఇవి ఏమిటి అని అడిగాడు. శిష్యుడు, ఇవి శ్యామ చేతులు అని సమాధానం చెప్పాడు. సాధువు శ్యామ కళ్ళను, ముక్కును, మిగిలిన శరీర భాగాలను చూపిస్తూ అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడగసాగాడు. శిష్యుడు వాటికి అదే విధంగా అవి శ్యామకు చెందినవని సమాధానాలు చెబుతున్నాడు. అప్పుడు శిష్యుడికి ఒక ఆలోచన కలిగింది. నేను ప్రతిదానికి ఇది శ్యామ ముక్కు, ఇవి శ్యామ కళ్ళు అంటూ సమాధానం చెప్తున్నాను కదా. అయితే ఈ ముక్కు కళ్ళు కలిగి ఉన్న ఆ శ్యామ అసలెవరు?
అనుకుని అదే ప్రశ్న తన గురువుని అడిగాడు. అప్పుడు ఆ సాధువు, ఈ శ్యామ ఎవ్వరో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నాతో రా, చెప్తాను అని శిష్యుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. మనం ఈ ప్రపంచంలో జీవిస్తూ దీనిలో మన పేరు ప్రఖ్యాతులు, ఆస్తిపాస్తులు, బంధుమిత్రులే నిజమని అనుకుంటూ నేను నాది అనే ఆలోచనతో జీవిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే వీటన్నింటికీ వెనుక ఆధారభూతంగా ఇంకేదో ఉందని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ అశాశ్వతమని తెలుస్తుంది. ఈ నామరూపాల వెనుక ఆధారభూతంగా ఉన్నదే ఆత్మ అని అర్థమవుతుంది. 29వ కథ సమాప్తం. 30వ కథ అద్వైత అనుభవం. ఒకసారి దక్షిణేశ్వరానికి సాధువులైన తండ్రి కొడుకులు వచ్చారు. కొడుకు బ్రహ్మజ్ఞాని, తండ్రికి ఇంకా బ్రహ్మజ్ఞానం కలగలేదు. ఇద్దరూ శ్రీరామకృష్ణుల గదిలో కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నారు. ఇంతలో పక్కనున్న ఒక ఎలుక కన్నంలో నుంచి ఒక పాము పిల్ల బయటకు వచ్చి కొడుకును కాటేసింది. అది చూసి తండ్రి విపరీతంగా భయపడిపోయాడు. చుట్టుపక్కల ఉన్న వారినందరినీ కేకలు వేస్తూ పిలిచాడు. కానీ కొడుకు మాత్రం నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. అది చూసి తండ్రి మరింత కంగారు పడ్డాడు. ఎందుకిలా నిశ్చలంగా కూర్చున్నావని అడిగితే కొడుకు నవ్వి, ఏది పాము, కాటు వేసింది ఎవరిని అన్నాడు. అతడు అద్వైత సిద్ధిని పొందాడు. పాముకి మనుష్యులకి మధ్య అతనికి వ్యత్యాసం కనిపించలేదు. అటువంటప్పుడు ఇక బాధ ఏముంటుంది? 30వ కథ సమాప్తం. 31వ కథ బ్రహ్మజ్ఞాని ఎలా జీవిస్తాడు. ఈ ప్రపంచం భయంకరమైనది. బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించినా దీనిలో జాగ్రత్తగా మెలగవలసిందే. విరాగి అయిన గృహస్థు కూడా మెలకువతో జీవించాలి. బ్రహ్మజ్ఞాని లోకానికి ఆదర్శంగా ఉండడం కోసం సామాన్య మానవులకు ఉద్దేశించిన నియమాలను తానుగా పాటించి చూపించాలి. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత జనకుడు రాజ్యపాలనను కొనసాగించాడు. ఓసారి జనక మహారాజు దర్బారుకు ఒక సన్యాసిని వచ్చింది. జనకుడు ఆమె ముఖం చూడకుండా పాదాలకు నమస్కరించాడు. అది చూసి ఆ సన్యాసిని, ఎంత వింతగా ఉంది! ఓ జనక మహారాజా, నీకు ఇంకా జ్ఞానం కలిగినట్టు లేదు. నీకు స్త్రీలంటే ఇంకా ఇంత భయం ఉందా అంది. కానీ జనక మహారాజు అందరికీ ఆదర్శంగా ఉండడం కోసమే అలా ప్రవర్తించాడు. ఈ ప్రపంచం బాగా మసిబారిన వంటగది లాంటిది. దీనిలో ఎంత జాగ్రత్తగా మసలుకున్నా బట్టలకు ఏదో ఒక చోట మసి అంటక మానదు. అందుచేతనే మహర్షులు తాము బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా ఒక ఆదర్శవంతమైన జీవితం ఎలా ఉండాలో తాముగా జీవించి చూపుతారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయః లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనక మహారాజు వంటి బ్రహ్మజ్ఞానులు కర్మాచరణ ద్వారానే పరిపూర్ణతను సాధించారు. అయితే ఆ తర్వాత కూడా అటువంటి మహాత్ములు లోకానికి ఆదర్శంగా ఉండడం కోసం సామాన్య మానవుడు పాటించవలసిన ధర్మాన్ని తాముగా ఆచరించి చూపుతారు. ముప్పై 31వ కథ సమాప్తం. 32వ కథ సమదర్శిత్వం. ఆదిశంకరాచార్యులు నిస్సందేహంగా ఒక బ్రహ్మజ్ఞాని. కానీ సాధన ప్రారంభ దశలో ఆయనకు కూడా భిన్నత్వం కనిపించేది. అప్పుడు ఆయనకు ప్రపంచంలో ఉన్న ప్రతీదీ బ్రహ్మమే అన్న దృఢ విశ్వాసం ఉండేది కాదు. ఒకరోజు ఆయన గంగానదిలో స్నానం చేసి బయటకు వస్తున్నారు. ఒక కసాయివాడు నెత్తిన మాంసం తట్టతో ఎదురుగా వచ్చాడు. అనుకోకుండా ఆ కసాయివాడు శంకరాచార్యుల శరీరాన్ని తాకాడు. శంకరాచార్యులు కోపంగా, ఓరి, నన్ను తాకడానికి నీకెంత ధైర్యం అన్నారు. ఆ కసాయివాడు, అయ్యా, నేను మిమ్మల్ని తాకలేదు. పరిశుద్ధమైన ఆత్మ అనేది ఈ శరీరం కానీ, పంచభూతాలు కానీ,
24 తత్వాలు కానీ కాజాలదు కదా అని సమాధానమిచ్చాడు. దీనితో శంకరాచార్యులకు కనువిప్పు కలిగింది. పై కథను శ్రీరామకృష్ణులు, ఆధార్, మహేంద్రనాథ్ గుప్తా మొదలైన భక్తులతో బ్రహ్మజ్ఞానాన్ని వివరిస్తూ చెప్పారు. 32వ కథ సమాప్తం. 33వ కథ భేదబుద్ధి తొలగిపోతే. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని శుకుడు జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. జనకుడు ఈ విధంగా అన్నాడు: నువ్వు గురుదక్షిణ ముందుగానే చెల్లించాలి. నీకు బ్రహ్మజ్ఞానం కలిగాక గురుదక్షిణ చెల్లించలేవు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానికి గురువు శిష్యుడు అనే భేదం కనిపించదు కదా అన్నారు. 33వ కథ సమాప్తం. 34వ కథ నేను. ఆదిశంకరాచార్యులకు ఒక శిష్యుడు ఉండేవాడు. అతడు చాలా రోజులు ఆయనకు సేవ చేసినా ఎప్పుడూ ఆయన దగ్గర ఎటువంటి ఉపదేశం పొందలేదు. ఒకరోజు తన వెనకనే వస్తున్న అతని అడుగుల చప్పుడు విని ఆదిశంకరులు ఎవరది అన్నారు. శిష్యుడు నేను అని సమాధానమిచ్చాడు. అప్పుడు ఆయన శిష్యుడితో, ఆ నేను అన్నది నీకు అంత ఇష్టమైతే దాన్ని అనంతంగా పెంచివేయి, లేకపోతే దానిని పూర్తిగా వదిలిపెట్టు అని చెప్పారు. 34వ కథ సమాప్తం. రెండవ శీర్షిక బ్రహ్మజ్ఞానం సమాప్తం. ఓం సాయిరామ్.